ప్రపంచంలోని టాప్ 10 కాలుష్య నగరాలు భారత్లోనే ఉన్నాయా? ఇండియన్ సిటీల్లో గాలి పీలిస్తే అంతే సంగతులా? ఎందుకు మన దేశంలో వాయు కాలుష్యం తగ్గించలేకపోతున్నాం? ఒకప్పుడు అత్యంత కలుషిత నగరాలు చైనాలో ఉండేవి. ఇప్పుడు అక్కడ ఎలా పరిస్థితి మెరుగుపడింది? వాచ్ దిస్ రిపోర్ట్. మన దేశంలో కాలుష్యం రోజురోజుకు పెరుగుతోంది. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య దేశాల్లో భారత్ 3వ స్థానంలో ఉన్నట్లు తేలింది. 2024 సంవత్సరంలో సగటు AQI 140తో బంగ్లాదేశ్, 115 AQIతో పాకిస్తాన్ మొదటి 2 స్థానాల్లో ఉండగా 111 గాలి నాణ్యతతో భారత్ 3వ స్థానంలో నిలిచింది. టాప్ 10లో మిగతా స్థానాల్లో బహ్రెయిన్, నేపాల్, ఈజిప్ట్, UAE, కువైట్, తజికిస్తాన్, కిర్గిస్తాన్ ఉన్నాయి. AQI 50 లోపు ఉంటే కాలుష్యపరంగా సురక్షిత దేశాలుగా పరిగణిస్తారు. ఒక్క ఈజిప్ట్ మినహా టాప్ 10లో ఆసియా దేశాలే ఉన్నాయి. అయితే అత్యంత కాలుష్య నగరాల్లోని టాప్ 10లో అన్ని భారతీయ నగరాలే ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరం ఢిల్లీ కాగా ఆ తర్వాతి స్థానాల్లో గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్, ఫరీదాబాద్, గురుగ్రామ్, భివాడి, పట్నా, సోనిపేట్, ముజఫర్ నగర్ ఉన్నాయి. మొత్తం 12 నగరాలు భారత్వే. అత్యంత కాలుష్య నగరాల్లో 13వ స్థానంలో ఉంది ఢాకా. AQI డేటా పరంగా భారత్లోని దక్షిణాది నగరాలు కొంతవరకు సురక్షితమైనవి. నాటికి వాయు కాలుష్యం తగ్గిస్తామని చెప్పి ఆ దిశగా చర్యలు తీసుకున్న చైనా అది సాధించగలిగింది. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టింది. కాలుష్య నిబంధనలను కఠినంగా అమలు చేసింది. సుదూర ప్రాంతాలకు ప్రయాణించేవారు కార్లు వాడడం మానేసి బుల్లెట్ ట్రైన్స్ ఎక్కారు. నీటి మార్గాన ప్రయాణించడం మొదలుపెట్టారు. చైనాలో నాయకులు ఒక పిలుపునిస్తే పాటించాల్సిందే. దేశం కోసం త్యాగాలు చేసేవారు ఎక్కువ. మన దేశంలో ఆ పరిస్థితి లేదు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మానేసి సొంత వాహనాలు వాడడం ఎక్కువైంది. కంపెనీలు ఏర్పాటు చేసినప్పుడు పొల్యూషన్ స్టాండర్డ్స్ పాటించకుండా అధికారుల చేతులు తడిపితే చాలనుకుంటున్నారు. కాలుష్య నిబంధనలను మన దేశంలోని కంపెనీలు పట్టించుకోవడం లేదు. కానీ చైనాలో రూల్స్ పాటిస్తారు. అంతే తేడా. ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత కలుషిత నగరంగా బీజింగ్ ఉండేది. అయితే ఇక్కడ బొగ్గు ఆధారిత ప్రాజెక్టుల నిషేధం విధించారు. పాతబడ్డ వాహనాలు రోడ్లపైకి రాకుండా చేశారు. లోకల్ గా సైకిళ్ల వినియోగాన్ని ప్రోత్సహించారు. దీంతో బీజింగ్ లో ఏడాదిలోనే వాయు కాలుష్యం 50% తగ్గింది. ఈ పని మన ఢిల్లీలో చేయలేకపోతున్నారు. దేశంలో కాలుష్యం వల్ల ఏటా లక్షలాది మంది మరణిస్తున్నారు. ఢిల్లీ, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్ కలుషిత గాలి పీల్చడం వల్ల ఏడాదికి 1400 సిగరెట్లు తాగితే ఎంత నష్టం కలుగుతుందో ఆరోగ్యానికి అంత నష్టం జరుగుతుంది. నగరాల్లో ఉంటే ఏటా 1400 సిగరెట్లు తాగినట్లే లెక్క. గాలి అత్యంత విషపూరితంగా, హానికరంగా మారింది. కోట్లాది మంది నివసిస్తున్న ఢిల్లీ పెద్ద గ్యాస్ ఛాంబర్లా మారిపోయిందంటున్నాయి ప్రపంచ దేశాలు. ఢిల్లీ చుట్టూ 80 కిలోమీటర్ల మేర ఇదే పరిస్థితి. అత్యంత కలుషితమైన 50 నగరాల్లో 47 భారత్లోనే ఉన్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. WHO అంచనాల ప్రకారం పొగమంచు వంటి వాతావరణ పరిస్థితుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా 70 లక్షల మంది అకాల మరణాలకు గురవుతున్నారు. కాలుష్యం వల్ల గుండెపోటు, మధుమేహం, ఊపిరితిత్తుల క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులు వస్తున్నాయి. ఉత్తర భారతం, ముఖ్యంగా గంగానది పరివాహక ప్రాంత మైదానాలు కాలుష్య కాసారాలుగా మారాయి. ఢిల్లీ చుట్టూ ఉన్న థర్మల్ ప్లాంట్లు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పంట వ్యర్థాలను పొలాల్లోనే తగలబెడుతుండడం వాయు కాలుష్యానికి ప్రధాన కారణం. సుప్రీంకోర్టు హెచ్చరించినా నిబంధనలను అమలు చేసే నాథుడే కనిపించడం లేదు. ఢిల్లీ లాంటి నగరాల్లో రోజుకు 40 లక్షలకు పైగా వాహనాలు రోడ్లెక్కుతున్నాయి. డీజిల్ వాహనాల వినియోగం కూడా ఎక్కువే. ఎలక్ట్రిక్ వెహికల్స్ వినియోగాన్ని పూర్తి స్థాయిలో ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. భవన నిర్మాణాల్లోనూ నిబంధనలను పట్టించుకోకపోవడం వల్ల కాలుష్య సమస్య తీవ్రతరమవుతుంది. వాటి నుంచి వెలువడే దుమ్ములో రసాయన అవశేషాలుంటాయి. అవి గాలితో కలిసి శరీరంలోకి వెళ్లడం ద్వారా శ్వాస సంబంధిత సమస్యలు, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు వస్తున్నాయి. వాయు కాలుష్యం తగ్గించాలంటే ఖాళీ స్థలాల్లో మొక్కల్ని నాటాలి, అడవులను పెంచాలి. ముఖ్యంగా మనుషులు బాధ్యతతో వ్యవహరించాలి. అప్పుడే పొల్యూషన్ కంట్రోల్ సాధ్యమవుతుంది.